కదికేది రాగి సద్ది వెతికితే తెలివి కొద్ది సోదికి రాదు ఉన్న బుద్ధి బిరుదు మాత్రం మంచి బుద్ధి. ఎట్టాగే మీతో చచ్చేది ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు, కోపం ఏమో చప్పడిపోద్ది. హా గోపాలకృష్ణ దయచేస్తున్నారు భలే. ఓయ్ మంచి బుద్ధి, చెప్పకుండా పెడుతున్నావు. ఎవరు పిలుచుకురమ్మన్నారు? వచ్చింది బుద్ధి వచ్చింది. అన్నయ్య గారు నారదయ్య గారు సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతుండారు, తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు. ఓహో నారద మునీంద్రులా ఇక్కడ. నమో నమః. నారాయణ నమో నమః. కూర్చో గోపాలకృష్ణ. చూశావా గోపాలకృష్ణ, మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది. కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ ఎంతటి వారికి బావమరిది కానవచ్చుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహా, కౌరవ కుల నందన వన పారిజాతం. మీ ఆలోచన దివ్యంగా ఉంది. నారద మునీంద్ర, మీరు త్రికాల వేదులు కదూ, ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. నారాయణ నారాయణ. పరిస్థితులు నన్నే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. అన్నగారు, అయితే పిల్లని అడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట. మంచిది. కాదు గోపాలకృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట. ఇంతకంటే యోగ్యత ఏం కావాలి? మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు. ఏమంటారు నారద మునీంద్రుడు? అవును, అది నిజమే. మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు? ముందే నేను వార్త పంపుతాను. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్లగాదుగా. వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో. నువ్వనేది ఏమిటి రేవతి? నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను. చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమేనమ్మా. నారద మునీంద్ర, మీరు మునీశ్వరుడు, బ్రహ్మచారుడు, మీరు ఊరుకోండి. నారాయణ. గోపాలకృష్ణ, నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది. సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి, రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి? వివాహం అంటే 1000 ఏళ్ల పంట. అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి. అవునవును, భావి జీవితంలో వరుని అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి. అది నిజమే బలరామదేవ. అది చెబుతున్నాను వినండి. దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది. పరాక్రమంలోనంటారా, అర్జునుడి శక్తి నాకు తెలుసు. గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు. ఇక రాజ్యార్హత విషయంలోనంటారా, అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు, ఈ జన్మలో రాజు కాలేడు. దుర్యోధనుడు కౌరవాగ్రజుడు, నేడు రారాదు, రేపు సర్వమహీమండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు. ఇంకా వినయ విధేయతల్లోనంటారా, దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత? శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది. కాదులేండి, మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు. ఓహో, సరే, ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను. ఓహో, దివ్యంగా ఉన్నది. నారాయణ. శ్రీకృష్ణ, సుభద్ర, నీవు మరీ చిన్నపిల్లవైపోతున్నావు. నాకేం బాగలేదు. ఇంత అధైర్యపడితే ఎలా? మేమింతమంది ఉంటే. ఎవరున్నారేంటి? నన్నందరూ విడిచిపెట్టేశారు. సరే, అందరూ అంటే మీ చెల్లికి మీరేగా, సముదాయించండి. సుభద్ర, సుభద్ర, అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది.
ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే. రేపు వీర పత్నివని, ఆ తరువాత వీర మాతవని కీర్తిగాంచగలవు. నా మాట నమ్ము. అర్జున, ఫల్గుణ, ఎక్కడున్నారు స్వామి? ద్వారకలు, అంతఃపురంలో. నారాయణ నారాయణ. నారదమునింద్ర, నమో నమ. కళ్యాణమస్తు. ఎక్కడ నుండి రాక? ద్వారక నుంచే, బలరామకృష్ణుల సన్నిధి నుంచే. అక్కడ అందరికీ కుశలమే కదా? కుశలమేమిటి, అంతా కోలాహలంగా ఉంటేను. సౌభాగ్యవతి సుభద్రాకుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకిచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. సుభద్రను దుర్యోధనునికిస్తున్నారా? మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే? శ్రీకృష్ణుల వారు మీ పక్షమే, కానీ మీరిక్కడ భూప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చెయ్య. ఊరకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు. శతాధిక వందనం. నారాయణ. ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం. నారాయణ 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 నారాయణ. నారాయణ. నారాయణ నారాయణ. భో మహాయతి, ఈ రైవతకాద్రిని పావనం చేశారు. కాంతలను రోసి సన్యాసి అయిన నాకంటే కాంతను కోరి సన్యాసి అయిన మీరే బాగున్నారు. అజభి దఫఫ విశ్వేశకి స్వామి. బ్రహ్మచారి, ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున, ఫల్గుణ, పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగుచ్చుకోవడానికి వీలుగా అజభి దఫఫ విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. గొప్ప పని చేశావు. కాని బ్రహ్మచారి, ఇంతకు యాదవ పెద్దలెవరూ రావడం లేదే? వస్తారు స్వామి, వస్తారు. మీరు ముందు ధ్యానంలో కూర్చోండి, నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను. నారాయణ. బలరామదేవా, వచ్చేసారు. ఎవరు? ఎత్తులు. ఏ ఎత్తులురా? ఆరే గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు. అయితే బుద్ధి వచ్చింది. ఆర్య తోలుకొత్త. నమో నమః బలరామదేవ. నమో నమ. మా గురుదేవులు అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎవరు? అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎత్తుల పేర్లు అలాగే ఉంటాయి. స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవతకాద్రి యందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నాను. ధన్యులము. రేవతి, ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. వారి నామధేయం? అజిబిజి గబగబా. అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ, ఈ కోరికేమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది. కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతుంది. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి. ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకు ఏ భయమూ లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం.
అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త.